కారు ఆయిల్ చేంజింగ్ అని కంపెనీకైతే వచ్చానండి. కానీ ఇక్కడ బిల్లు చూసి నేను మా సార్ ఇద్దరు షాక్ అయ్యవలసొచ్చింది. అసలేం జరిగిందో చూద్దారండి. రెగ్యులర్‌గానే ఎప్పుడు బయలుదేరినట్టే నేను మా సార్‌కి ముందు రోజు నాడు చెప్పి, మార్నింగే లేచి సర్వీసింగ్ చేయించాలి సార్. బండయితే చాలా ఎక్కువ తిరిగిందని చెప్పాను. సరే ఎళ్లి రమ్మన్నాడు. ఇదొచ్చేసి కోయిట్లో 40 నంబర్ రోడ్ ఇది. వచ్చిన కొత్తలో ఈ రోడ్‌లో డ్రైవింగ్ చేయాలంటే మా తాతయ్య కూడా నాకు కనిపించాడండి. ఎందుకంటే ఎలాన్ మస్క్ వదిలిన రాకెట్‌ల్లాగా మన పక్క నుంచి భయోమని దూసుకుంటూ ఎళ్ళిపోయేవారు కోయిటోళ్ళు. అప్పుడైతే మనం 70, 80 ఇప్పుడైతే 100, 120 అయితే మనకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే కొంచెం అలవాటయింది కాబట్టి. కొత్తలో ఎవరైనా సరే టెన్షన్ పడతారు. టెన్షన్ పడవలసిన పనేమి లేదు. ఇప్పుడు ఇలా చెప్తున్నాను గానీ అప్పుడు నేను టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళకి టెన్షన్ పడొద్దని చెప్తున్నాను. ఎందుకంటే నాకు అలవాటయింది కాబట్టి. ఇదొచ్చేసి కింద రోడ్ ఆఫ్ బోర్డ్ ఉంది. ఈ రౌండ్ ఆఫ్ బోర్డ్ యూ టర్న్ తీసుకొని మనం అవతల సైడ్‌కెళ్ళాలి. చూడండి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. ఈ రౌండ్ ఆఫ్ బోర్డ్‌లో చూసుకొని ఎళ్ళాలి. చాలా స్పీడ్‌గా వస్తారిక్కడ. నా కారు, మా సార్ కారు కూడా నేను ఇక్కడికే తీసుకురావాలి. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్ క్యాట్లాక్ కంపెనీ. మనం సర్వీసింగ్ చేయించాలంటే ఈ లోపలికి కనిపించే గేట్‌లోకైతే ఎంటర్ అవ్వాలి. మనదొచ్చేసి ఫోర్డ్ కాబట్టి మనం డైరెక్ట్ ఎళ్ళిపోవాలండి ఇప్పుడు. డైరెక్ట్ ఎళ్తే లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సిన కంపెనీ అయితే కనిపిస్తది. కారైతే నేను ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళాలి. ఇక్కడే కొంచెం ఇరుగ్గా ఉంటది. అటు ఇటు చూసుకొనైతే మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా వెళ్ళాలిక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నయి అన్ని కంపెనీలే. ఏదో ఒక మూల నుంచి ఏదో కార్ వస్తానే ఉంటది దీంట్లోకి. చూసుకొనైతే ఎళ్ళాలి. ఇదైతే ఫోర్డ్ కంపెనీ సర్వీసింగ్ చేసేదైతే మనం పైకెళ్ళాలండి. ఇక్కడ నుంచి మనం రైట్‌కి తీసుకొని తిరిగి ఆ పైనుంచి రావాలనమాట. అక్కడ ఒక గేట్ ఉంటది. మన ఇంటికాడ టోల్ గేట్ ఉన్నట్టు. ఫోర్డ్ కంపెనీ కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ గేట్ అయితే ఓపెన్ అయిపోతది. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటాడు. వేరే కంపెనీ అయితే రానివ్వడు. ఇక్కడ కూడా చాలా ఇరుగ్గా ఉంటది. మనం పైకెక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎళ్ళాలి. ఎందుకంటే ఆపోజిట్ కూడా మనకిక్కడ ఎదురొస్తాయి కార్లు. చూడండి సర్వీస్ అయిపోయిన కార్ మళ్ళీ బయటకొస్తుందక్కడ. ఇక్కడి నుంచి మనం రైట్‌కి తిరిగైతే పైకెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక సెక్యూరిటీ ఉంటాడు. గేట్ అయితే ఓపెన్ చేసాడు. "రారా బాబు రారా" అని. ఆడి సొమ్మేం పోయింది. సర్వీసింగ్ చేయించుకుంటే మనం డబ్బులిస్తాం కాబట్టి స్వాగతం బానే చెప్తారు మనకి. చూడండి ఇది రౌండు. కొంచెం పైకి చూసుకొని తిరగాలి. ఎందుకంటే అటు సైడ్ కూడా కార్‌లొస్తాయి దిగేటప్పుడు కిందకి. ఇక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ టోల్ గేట్ ఉంటది మనకి. మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా టోల్ గేట్లు చాలా ఉన్నాయి. కానీ అక్కడ డబ్బులు తీసుకుంటాడు. ఇక్కడ డబ్బులు తీసుకోడు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. చూడండి మీకు ఫ్రంట్ సైడ్ కనిపిస్తది. వన్స్ ఒకసారి మన వెహికల్ ఎళ్లి అక్కడ స్టాప్ చేసిన వెంటనే టీవీలో మా కార్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరైతే వచ్చేస్తది ఎల్ఈడీలో. కెమెరాలు స్కాన్ చేసిన వెంటనే అక్కడ కనిపిస్తుంది కదండీ టీవీ. ఆ టీవీలో కార్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఒక అన్న ఉంటాడు. మరి ఎక్కడున్నాడో కనిపించట్లేదు. అదిగో అదిగో అక్కడున్నాడు. ఇంకా మన వైపయితే చూడలేదు. మనోడొచ్చి ఏంటని అడుగుతాడు. సర్వీసింగా? కంప్లెయింట్ అని అడుగుతాడు. దానికి మనం చెప్తే తనొక స్లిప్ ఇస్తాడనమాట. ఆ స్లిప్ తీసుకొని మనమైతే అక్కడికెళ్ళి ఆయన చెప్పిన కౌంటర్‌లోకెళ్ళి కారైతే అక్కడ అప్పచెప్పాలి. మన కారు చూసైతే అన్న అయితే కొంచెం స్పీడ్‌గానే నడిచొస్తున్నాడు. అన్న స్లిప్ అయితే ఇవ్వాలి. మొత్తం స్లిప్ అయితే ఇచ్చాడు 6 నంబర్ కౌంటర్‌కెళ్ళమని. స్లిప్ తీసుకొని బండిలో ఏమన్నా ఉన్నా కూడా తీసేసుకోమని చెప్తారు. విలువైన వస్తువులేమన్నా ఉంటే పర్సు, ఫోను, వాచ్ ఇలాంటివి. 6 నంబర్ కౌంటర్‌లో అయితే ఒక సత్యభామ ఉంది. చూస్తే తిడతదేమో. ఎందుకు మనకెందుకొచ్చిందిలే. మనం ఒకసారి కార్ ఇచ్చిన తర్వాత కార్‌నయితే ఇలా చుట్టూ తిరిగి ఫోటోస్ అయితే తీసుకొని సిస్టమ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తారు. ఎందుకంటే ముందు ఏమైనా డ్యామేజెస్ ఉంటే తర్వాత మళ్ళీ అది కంపెనీకి రిస్క్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. కార్ అయితే ఇచ్చేసాను నేను. లోపలికెళ్ళైతే ఒక కాఫీ తీసుకుందాం రండి. నేపాల్ అమ్మాయి అయితే కాఫీ చాలా చేస్తదిక్కడ. సర్లే కాఫీ బాగుంది కదా అని కూర్చొని కాఫీ తాగుతుంటే ఈలోపు మా సార్ అయితే కాల్ చేశాడు. కంపెనీలో ఈరోజు మొత్తం 730 దినాలయితే బిల్లొచ్చిందన్నాడు. అంతెందుకొచ్చింది సార్ అని అడిగితే, "నీ కారుకున్న వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని చేయించడానికి 330 దినాలని" చెప్పాడు. మరి మిగతా 400 దేనికని అడిగితే, "శాఖ అప్సర్‌లయితే పోనీ" అన్నారు. 710 దినాలంటే సుమారు ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే రూ. 2,10,000 దాటనమాట. ఆ డబ్బులతో ఇంటికాడ ఒక మాదిరి కారే కొనేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీలో అలాగే డబ్బులు వసూలు చేస్తారు. సర్లే కిందకెళ్ళి చూద్దాం. ఇది పైనుంచి చూస్తే ఏదో చిన్న కార్‌లా కనపడ్డది. కిందకొచ్చి చూస్తే పెద్ద పర్వతంలాగా ఉందనమాట. ప్రతి కారు కూడా లుక్ చాలా బాగున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ కార్ అయినా సరే 120లో ఎళ్ళినా కూడా ఇది 60లో ఎళ్ళినట్టు కనపడతాయి. అంత ఫ్రీగా ఎళ్ళిపోతాయి. అబ్బా! ఇది కొనేయాలనిపిస్తుంది. డబ్బులేమో రూమ్‌లో వదిలేసాను. ఉత్తిదే ఫ్రెండ్స్ నేను అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు గానీ, సరదాగా అన్నాను. 21,499 ఉంది. ఇండియా డబ్బుల్లో వచ్చేసి ఒక 50,00,000 దాటవుద్ది. అదే ఇండియాలో కొనాలంటే ₹1,00,00,000 దాటవుద్ది. ఎందుకంటే మనకు అన్నీ ఏస్తారు కాబట్టి. ఇదొచ్చేసి మనకు నచ్చిన కార్ తీసుకున్నప్పుడు దాని కలర్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటది. ఏ కార్ అయినా సరే మనం ఇక్కడ కోయటోళ్ళు ఆర్డర్ ఇచ్చేసి ఎళ్ళిపోతే ఒక 2, 3 డేస్‌లో అయితే కార్ అయితే డెలివరీ చేసేస్తారు. అంతకు మించి అయితే టైం పట్టదు. నేను డ్రైవ్ చేసే కారైతే ఫోర్డ్ ఎస్పెంటేషను. నేను నడిపి కారు తర్వాత వెర్షన్ ఇది. కారైతే చాలా బావుంటది. కానీ దీనికంటే నా కారు కొంచెం స్పేస్ ఎక్కువుంటది డిక్కీ కూడా. డ్రైవింగ్ కూడా నా కారు చాలా బావుంటది. ఇప్పుడొచ్చిన కార్లు కొంచెం సైజయితే తగ్గినియనమాట. ప్రతి కారుకి దాని రేటు దాని పక్కన ఉంటది. ఇదైతే మన ఇంటి దగ్గర ఎనకాల తొట్టు కట్టేసి కొబ్బరికాయలు, ఈనలు ఇయన్నీ కూడా తెగ జారేసేయొచ్చనమాట. లోడింగ్‌కయితే సూపర్‌గుంటది. బలోరాలాగుందిది. ఉత్తిదే ఫ్రెండ్స్ సరదాగా అన్నాను. దీని కాస్ట్ ఒకసారి చూడండి ఎంతుంటదో. 33,499 దినార్లు. ఇంచుమించు ఇది 80,00,000, 90,00,000 వరకు అవుతది. మన ఇండియాలో అయితే దీనికి టాక్స్‌లు, గీక్స్‌లు అన్నీ కలిపి
దగ్గర దగ్గరలో 2,00,00,000 దాకా వసూలు చేస్తారు. ఇలాంటి కార్ డ్రైవ్ చేయాలి. ఎటైనా ఎళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో చూపిస్తా. అదే మన ఇండియాలో అయితే దీనికి ఎప్పటికి వెనకాల పెద్ద తొట్టి కట్టించి కొబ్బరికాయలు, మామిడికాయలు, ఈనెల కట్టలు అన్నీ కూడా దీంట్లో జారేసేద్దాం. చూడడానికి అంత అలా ఉంది ఇది. ఏ లోడ్ ఏసినా కూడా ఈజీగా తీసుకెళ్ళేలాగా ఉంది. అలా వాడటానికి కుదరదని ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇదొచ్చేసి 80సో, 90సో మరి నాకు తెలీదు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు డ్రైవ్ చేసినప్పుడు కార్ అనుకుంటాను ఇది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. దీని కలర్ గాని, దీని లుక్ గాని చాలా ఎక్సలెంట్‌గా ఉంది. డ్రైవ్ చేస్తే ఎలా ఉంటదనేది ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు లేదు గానీ, కార్ అయితే మాత్రం చాలా బావుందండి. షోరూమ్‌లో అలా అందంగా ఉంటదని పెట్టినట్టున్నారు దీన్ని. ఇలాంటి కార్ సేల్ చేస్తారో లేదో తెలీదు. ఇక్కడున్న కార్‌లో కల్లా ఇదే కొంచెం నాకు తక్కువ రేట్‌లాగా అనిపించింది. కోవిడ్ డబ్బులు 10,000 చిల్లరుందిది. ఇదొచ్చేసి ఫోర్డ్ కంపెనీ. నేను ప్రతి నెల కూడా ఇక్కడికొచ్చి ఆయిల్ చేంజింగ్ అయితే చేపిచ్చాలి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.